రెండో రోజు టీడీపీ మహానాడు ఇవాళ కీలక తీర్మానాలకు ఆమోదం. సాయంత్రం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం. ఇవాళ నందమూరి తారక రామారావు జయంతి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ నివాళి. భారీగా తరలి వచ్చిన అభిమానులు. తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ. సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. బ్యారేజ్ ఎత్తుపై చర్చిద్దామన్న తెలంగాణ సీఎం. పవన్ కు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లేఖ. అపాయింట్మెంట్ ఇవ్వాలన్న ప్రతినిధులు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చిద్దామని విజ్ఞప్తి. నాలుగో రోజు రైతు గోస బీజేపీ భరోసా యాత్ర. ఇవాళ నిర్మల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన. రైతుల సమస్యలు తెలుసుకోనున్న నేతలు. మహానాడు వేదికగా చంద్రబాబు మాయమాటలు. జగన్ చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమా? లోకేష్ కు జోగి రమేష్ సవాల్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. వెంటనే మిల్లులకు తరలించాలి. కలెక్టర్లతో అత్యవసర సమీక్షలో భట్టి ఉత్తమ్. ఇవాళ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. సాయంత్రం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఎన్టీఆర్ పథకాలు ఆదర్శమన్న మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ హయాంలో మహిళలకు అన్యాయం. పొదుపు మొత్తాన్ని ఇవ్వలేదన్న భట్టి. సోలార్ ప్లాంట్లు ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు. ఎన్నికల సంఘంపై బురద జల్లే ప్రయత్నం. విపక్షాలకు కనువిప్పు కావాలన్న ఎంపీ లక్ష్మణ్. బంజారాహిల్స్ పిఎస్ లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. సీఎం రేవంత్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గొద్దన్న గిల్లు శ్రీనివాస్. నేడు మరోసారి తెలంగాణ భవన్ కు నాంపల్లి పోలీసులు. బాల్క సుమన్ వ్యాఖ్యల కేసులో విచారణ. మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో పంచనామా. భూదాన్ భూములపై రగడ. స్కామ్ జరిగిందన్న దాసోజు శ్రవణ్. ఐఏఎస్ అమోయ్ కుమార్ అరెస్ట్ చేయాలని డిమాండ్. నగరిలో భారీగా గంజాయి పట్టివేత. పోలీసుల్ని చూసి పారిపోతుండగా చేసింగ్. 12 కిలోల మత్తు పదార్థాలు సీజ్. సైబర్ నేరాలపై అవగాహన అవసరం. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సిపి సుమతి కీలక సూచనలు. రాజస్థాన్ లోని కోటాలో తనిఖీలు. కారులో 2,24,00,000 నగదు స్వాధీనం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. విమాన సర్వీసులు తాత్కాలికంగా తగ్గింపు ప్రకటించిన ఎయిర్ ఇండియా, ఇండిగో. ఇంధన ధరల భారమే కారణం. మమతా బెనర్జీపై కేసు నమోదు. రెచ్చగొట్టేలా మాట్లాడారని ఫిర్యాదు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న లాయర్. కాసేపట్లో సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన కర్ణాటక సీఎం. ఢిల్లీలో సీఎం విజయన్ పర్యటన. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే ఛాన్స్. పలు కీలక అంశాలపై చర్చ. పేలుడు పదార్థాలపై ఉక్కుపాదం. ఆన్లైన్లో అమ్మితే కఠిన చర్యలు. ఈ కామర్స్ సైట్లకు సీసీపీఏ షాక్. ఐపీఎల్ నుంచి హైదరాబాద్ అవుట్. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ విక్టరీ. 97 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.